జరుగుతున్న సంఘక్షేమాభివృద్ధి కూడికకు ఆహ్వానిస్తున్న సేవకురాలు షకీనమ్మకు చేరికుడు వచ్చిన గరుడైన సేవకులు సేవకురాలు పరిచారకులకు నా హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రభువులందరినీ ఆశీర్వదించునుగాక. సర్వశక్తి మంతుడు సజీవుడిని దేవుడు సీయోనులోకి దీవించునుగాక. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన కృపగల కార్యములు మీ కుటుంబంలో మీ సంఘాల్లో చేసి ప్రభు మహిమ పొందునుగాక. మంచిది పిల్లారా, గడిచిన మాసం తిరుపతి మహాపట్నంలో ఆత్మీయ నాయకులు జఫర్నా శాస్త్రి గారు IFJ విజ్ఞాపన ఉద్యమాన్ని తొలుత ప్రారంభించేటువంటి కారణాల గడిచిన మాసం మీ మధ్యకి నేను రాలేకపోయాను. దయచేసి క్షమించి మన్నించి మరలా ఈ నెల కూడా మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి, వాక్యం ద్వారా మీకు సేవ చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి ప్రార్థన మనవులు ప్రభు ఆలకించారని పూర్తిగా నమ్మండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఇద్దరు వారి మధ్యలో ఉంటానన్న దేవుడు, భూమి మీద ఇద్దరు ఒక విషయంలో ఏకీవిస్తే కార్యం చేస్తానన్న దేవుడు, ఇంతమందిగా ఏకీవించి కార్యం ప్రార్థించిన ప్రార్థనలో పరలోకమందున పరిశుద్ధులు చేర్చబడ్డాయని ప్రతిఫలంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఎన్నెన్నో స్థలాల్లో మీ సంఘాల్లో కూడా సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్ ఆరాధనలు అనేక స్థలాల్లో జరిగించుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏ పండుగ అన్న వివాదం ఉండదు, కానీ క్రిస్మస్ అంటేనే వివాదంగా మాట్లాడతారు. కొన్ని చోట్ల వివాదంగా మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది వివాదాల పండుగ కాదు. వివాదాలన్నీ సమస్య పోయి సకల జనులు సంతోషకరంగా దేవునిలో సంతోషించవలసినటువంటి యొక్క క్రిస్మస్ అయినది. హల్లెలూయా. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే అదొక పండుగ కాదు, క్రీస్తును ఆరాధించడమే. హల్లెలూయా. అలాగున క్రీస్తును ఆరాధించడం కొరకైనటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకు చేరుచు మీ అందరూ మరొకసారి నా ప్రేమను తెలియజేస్తూ ఎట్లా ఈ దినం మనకు దేవుడు సిద్ధపరిచిన దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యము 30వ వాక్యం చదువుకుని కొన్ని తలంపులు ప్రభు దగ్గర పొందుకుందాం. 2 విషయాలు మీ మధ్య ప్రస్తావించి మీ కొరకు ప్రార్థించి తదుపరి భూస్థాపన కార్యక్రమం నేను వెళ్ళవలసింది కనుక త్వరగా దేవుని మాటలు వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యము 50వ వాక్యం చదువుకొని కొన్ని తలంపులు ప్రభు దగ్గర మనం పొందుకుందాం. పిల్లారా, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినిలో దీవించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల తండ్రి, యేసయ్య రక్తం ద్వారా మరొకసారి మీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాం. మీ మహాకృపను బట్టి దయను బట్టి ఈ 2025 సంవత్సరం 11 మాసములు మీ దయరేఖ నీడలో క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి నాయన. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో అన్ని వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ తప్పించి విడిపించి కాపాడి 12వ మాసం 10వ దినంలో ప్రవేశపరిచి ఈ ప్రకటన నీ సన్నిధిలో ఈ రీతిగా మేమందరం చేరి కూడుకొని మా సంఘాలు అభివృద్ధి కొరకు, మా క్షేమము కొరకు మీరు అనుగ్రహించిన ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికను బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎంతో మంది భారంతో ఎన్నెన్నో అంశాల కొరకు ప్రార్థించారు, చక్కని ఆరాధన జరిగించారు. అన్ని విషయాల్లో మీకు మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా చదవబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాక్యం ద్వారా నాతోనూ కూడిన వారందరితో ప్రత్యేక రీతిలో మాట్లాడండి అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి వారిలో నేను ఏ మాత్రము అధికుడును కాదు, ఇక్కడ కూడినటువంటి వారిలో ఎంత మాత్రం కూడా ఏ ఆధిక్యత నాకు లేదు. అప్పుడును ఆ భాగ్యుడిని ఎన్నికలేని నన్ను ఎన్నిక చేసి ఈ వాక్యం ద్వారా కూడిన వారందరికీ పరిచర్య సేవ చేయడం కొరకు మీరు ఇచ్చిన ఈ భాగ్యం కనుక ఆకాశ మహాకాశాల పట్టజాలని ఆత్మస్వరూపాన్ని నిన్ను వివరించడానికి నేనే పాటివాడిని అయ్యా. నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి.
కనుక సిలువు చాటు నన్ను మరుగుపరచండి, సిలువు రక్తంతో నన్ను శుద్ధీకరించండి. వధింపబడిన పశువుగా బలిపీఠ మీద పెట్టబడుతుండగా పరలోకాన్ని తెరిచి పరిశుద్ధ అగ్నిని పంపి ఈ పశువును బూడిద వేయటంతగా కాల్చండి నాయన. మనుషుని మాటలు మరుగుపరచండి, మహిమగల నీ సందేశం వినిపించండి. నీతిగల నీ మాటలు తేటగా వినిపించగల బోధగా నా నోటిని మార్చి పరలోక జ్ఞానం, దివ్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం, వాక్య జ్ఞానంతో నింపి సమయోచిత సహాయం అందించి నీ వాక్యములో ఉన్న సత్యాలు పరిపూర్ణంగా మేము గ్రహించున్నట్లు, ఆకలింపు చేసుకున్నట్లు, గ్రహించున్నట్లు, అన్వయించుకున్నట్లు, వాటిని అనుభవించున్నట్లు ఈ వాక్యాన్ని మా అనుభవంలోనికి తీసుకురండి. సకల ఆటంకాలు యేసు క్రీస్తు నామములో బంధిస్తూ కృపగప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవ మీదైన శైలిలో మీదైన స్థాయిలో మీ కార్యాలు చేయటం కొరకు ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. రండి నాయన, మమ్మల్ని ఆవరించండి, మమ్మల్ని కమ్ముకోనండి, మీ కార్యమంతా మా అందరిలో చేయమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించని వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సుపుత్రుడు ఎత్తబడ్డాడమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లరా, శ్రద్ధగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. వాక్యం చదివిన ఒక ఆలోచన పడుకుంటాం ఉంటే స్తోత్రం అక్కర్లేదు. మంచిది పిల్లరా, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ప్రతి చోట కూడా దాదాపుగా లూకా సువార్త 1వ అధ్యాయంలోని వాక్యాలు, మత్తయి సువార్తలోని 1వ అధ్యాయంలోని వాక్యాలు మనం ధ్యానించడం పరిపాటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యములో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారో ఆ అంశాలు మనం శ్రద్ధగా గ్రహిద్దాము. ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రియులారా, మనం చదివిన 2 లేఖనాల్లో కన్యమరిని గుర్చినటువంటి 2 మాటలు దేవుని సముఖంలో నిలిచి ఉండేటువంటి గబ్రియేలు దూత మాట్లాడుచున్న 2 మాటలు. ఒకటి దయాప్రాప్తురాలా, 2వ మాట దేవుని వలన నువ్వు కృప పొందితివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లగా దేవుని యొక్క దయ అనే అంశాన్ని, 2 దేవుని యొక్క కృప అనే 2 అంశాలు మన జీవితకాలం అంతా ధ్యానించినా మనకు సరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే సమస్తము ఆయన దయ చొప్పున జరుగుతున్నవి. సమస్తమైన కార్యాలు ఆయన కృప చేతనే ప్రభు జరిగిస్తున్నారు. ఇదని మనందరికీ తెలుసు. హల్లెలూయా. చాలా సమయాల్లో మనము దేవుని దయ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కృప, బాగున్నారా అంటే దేవుని దయలో బాగున్నామండి అంటాం. బాగున్నారంటే దేవుని కృపలో బాగున్నామండి అని అంటాం. దేవుని కృప, దేవుని దయ అనేటువంటి 2 మాటలు, 2 పదాలు వినియోగించిన రోజంటూ మన జీవితాల్లో ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మన దేవుడు దయగల దేవుడు. హల్లెలూయా. 2 మన దేవుని యొక్క మాటలు దయగలిగిన మాటలు. హల్లెలూయా. 3వది దయగలిగిన వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. నిర్గమకాండం 22:27 చదవక్కర్లేదు, వినండి చక్కగా. 22:27 దేవుడు తన గురించి చెప్పుకుంటాడు, నేను దయగలవాడను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ సమూయేలు 22:26 దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడని ఉంది. లూకా సువార్త 4:22 ఆయన నోటి నుండి వచ్చే మాటలు దయగలిగిన మాటలని వాక్యంలో. హల్లెలూయా. హెబ్రీ 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని రక్షణ పొందిన వారిని గూర్చి, ప్రియులారా, దేవుడు దయగలిగినటువంటి వాడై, దయగలిగిన వాడై, దయచూపు వాడై, దయగలిగిన వారికి దయచూపే వాడై, దయగలిగిన మాటలు కలిగిన వాడై, ఆ దయచేతనే మనందరినీ పాపం నుంచి క్షమించి మన పాపాలు మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని దేవుని దయలో దేవుడు చేస్తున్న కార్యాలు సంపూర్ణంగా దేవుడు మనకు వివరిస్తున్నారు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదివిన లేఖనాలన్నింటిలో కూడా గమనిస్తే దేవుడు దయగలిగిన వారై ఉన్నారు. 2 దయగలిగిన వారి పట్ల దయ చూపే దేవుడై ఉన్నారు. 3వది ఆయన మాటలు దయగలిగిన మాటలై ఉన్నాయి. ఆ దయగలిగినటువంటి వారు సర్వలోక మానవుల పట్ల ఆయన చేస్తున్న కార్యం ఏమిటంటే తనకున్న దయ చొప్పున ప్రతి వారి పాపాలు క్షమించి వారి పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నారు అంటే మనలో ఉన్న క్వాలిఫికేషన్ బట్టి కాదు, దేవునికి మన మీద ఉన్న దయ చొప్పునే. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇలాగున
దయగలిగిన దేవుడు, దయగలిగిన మాటలు మాట్లాడే దేవుడు, దయగలిగిన వారికి దయ చూపే దేవుడు, మన పాపములను దయతో క్షమించి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆ దేవుని సముఖంలో ఉన్న దేవదూత గబ్రియేలు కన్య మరియ భూలోకముందుండగా ఆమె యుద్ధకు వచ్చి మాట్లాడుతున్న మాట, దయాప్రాప్తురాల దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి దయ, రెండు ప్రాప్తింపబడినటువంటి కన్యక. హల్లెలూయా. ఏమిటండి ఆమె పొందిన దయ? ఏమిటండి ఆమె పొందుకున్న దయా ప్రాప్తురాలు అనబడిన మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక అల్పుడుగా ఉన్నటువంటి వాడిని అధికునిగా చేస్తే అది దయ అని మనం అంగీకరించవచ్చు. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో దావీదు ఉన్నాడు, తీసుకొచ్చి మహారాజుగా చేశాడు. దేవుని దయ అంటే మనం అంగీకరించవచ్చు. హల్లెలూయా. పోయిన గాడిదను వెతకడానికి ప్రయాణం ప్రారంభించినటువంటి సౌలు గాడిదలు వెతికి పట్టుకోలేకపోయాడు, కానీ దేవుడు అతను రాజుగా చేశాడు. హల్లెలూయా. గేట్ కీపర్ గా, హోమ్ గార్డ్ గా ఉన్నటువంటి మర్దకైని ప్రధానమంత్రిగా చేశాడు. ఇది దేవుని దయ అని మనం అంగీకరించవచ్చు. హల్లెలూయా. ఇలా ఎంతో మంది వారికి స్థానం లేనటువంటి వారిని సైతము దేవుడు ఒక స్థాయిలోనికి తెచ్చాడు అంటే అది దేవుని దయ పొందడం అనేటువంటిది మనకు అంగీకారం అందరికీ కూడా. హల్లెలూయా. కానీ దయాప్రాప్తురాల కృప పొందితివి అనబడి రెండు మాటలు చెప్పబడిన ఈ కన్యకను మనం చూసినట్లయితే ఆమె పొందిన దయ ఏమిటి, ఆమె పొందిన కృప ఏమిటంటే ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని స్థాయి, లేని స్థానాలకు తీసుకురావడం దయ అని మనం తెలుసు, మనం అందరం అర్థం చేసుకుంటాం. అది దయ అంటే ఇప్పుడు గొర్రెలు కాచుకునేటువంటి దావీదు గొర్రెలు కాచుకునేవాడుగా ఉన్నవాడు ఇప్పుడు రాజు అయ్యాడు. దేవుని దయ అంటే ఆహా అని అందరం ఆనందిస్తాం. హల్లెలూయా. గాడిదలు వెతకడం కూడా చేతగాని సౌలు రాజుగా చేశాడంటే దేవుని దయ, దేవుని కృప అంటే ఆహా అంటాం. హల్లెలూయా. ఒక ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మొత్తగాని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడంటే అది దేవుని దయ, దేవుని కృప అంటే ఆహా అని సంతోషిస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని దయ పొందినటువంటి మరియా, దేవుని కృప పొందినటువంటి మరియా తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు పొందిన దయని చెప్పగలిగిన మనము, సౌలు పొందిన దయని చెప్పగలిగిన మనము, మొత్తకై పొందిన దయని చెప్పగలిగిన మనము, ఎస్తేరు పొందిన దయని చెప్పగలిగిన మనము, దేవుని దయ చేత పాపాలు క్షమించబడ్డాయని చెప్పబడినటువంటి మనము ఇప్పుడు మరియ పొందినది కృప, మరియ పొందినది దయ అని చెప్పగలమా అంటే కొంచెం సందేహించాల్సి వస్తుంది. హల్లెలూయా. 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 కనుక ఇంతమంది దయ పొందారంటే ఓకే 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 అనుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే ఆధిక్యత లేని వారు ఆధిక్యత పొందారు, అది దయ అంటే అది కృప అంటే నమ్మగలం. కానీ ఇక్కడ ఒక కన్య అనబడినటువంటి కన్యక స్థితిలో ఉన్న కన్యక తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. ఇది దయాన్ని మనం అంగీకరించడానికి, ఇది దయాన్ని మాట్లాడుకోవడానికి ఒకంత మన మనసులో అంగీకరించుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అంశం ఏమిటంటే ఆమె పొందిన కృప ఏమిటి, ఆమె పొందిన దయ ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రె కాచుకునేటువంటి దావీదు రాజయ్యాడంటే అది కృప దయ ఓకే. సౌలు రాజయ్యాడంటే దయ పొందాడు, కృప పొందాడు ఓకే. ఒక ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మొత్తకై ప్రధానమంత్రి అయ్యాడంటే అది దయ కృప ఓకే. అనగా తల్లిదండ్రులు చిన్నప్పుడు పోగొట్టుకున్నటువంటి ఎస్తేరు 120 సంవత్సరాలు మహారాణి అయిందంటే దయ పొందిందంటే కృప పొందడం ఓకే అంటాం. వీరందరూ కూడా ఒక స్థానాన్ని పొందారు గనక అది దేవుని దయ అంటే, దేవుని కృప అంటే మనం అంగీకరించడానికి ఇష్టపడతాం. కానీ దయాప్రాప్తురాలు కృప పొందినటువంటి మాటలు, రెండు మాటలు పలకబడిన మరియను చూస్తే ఆమె ఘనత పొందుకోలేదు. వివాహం కాకముందే తన కన్యత్వాన్ని పోగొట్టుకుని గర్భం ధరించవలసి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ మరియ పొందిన దయ ఏమిటి, మరియ పొందిన కృప ఏమిటి అంటే ఈ సర్వలోక మానవాళి అందరి పాపముల విషయమై ఈ లోకానికి ఆ పాపాలు తన మీద వేసుకొని శిలువలో ఆ పాపాల విషయమై శిక్ష మరణాన్ని అనుభవించడం కొరకైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన గర్భము ద్వారా ఈ లోకంలోనికి రావడానికి తన గర్భాన్ని త్యాగం చేసే కృప పొందిందామె. హల్లెలూయా. తన గర్భాన్ని త్యాగం చేసే దయ పొందిందామె. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్తాం మంచిగా హల్లెలూయా. ఇలాగున మరియ పొందిన కృప మనం ఎవరు పొందలేదు, కానీ ఒక దేవుడు దయను దేవుని కృప చూపగలిగిన ఆ కృపలో ఉన్న కృపను మనం అందరూ పొందాం. అంటే ఈ స్థానంలో మనం ఉండడానికి అర్హత యోగ్యత మనకు లేదు, కానీ ఈ స్థానంలో మనం ఉన్నామంటే, ఈ స్థాయిలో మనం ఉన్నామంటే అది కేవలము దేవుని దయ, దేవుని కృప. స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పగలరా నా టాలెంట్ని బట్టి ఈ స్థాయిలో నేను ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? నా సామర్థ్యాన్ని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? నా జ్ఞానాన్ని బట్టి ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? నా ఆస్తిని బట్టి, నా అంతస్తుని బట్టి, నా ఐశ్వర్యాన్ని బట్టి, నాకు కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి నేను ఈ దినాన్ని సేవకుడిగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? సేవకురాలుగా ఉన్నానని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు అని నేను అనుకుంటున్నా. మీరు ఎవరు చెప్పలా? స్తోత్రం కలుగును గాక. అంటే ఇండైరెక్ట్ గా మీకు కలిగిన సామర్థ్యాన్ని బట్టి మీరు ఉన్నారనుకుంటున్నారేమో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తా మంచిగా హల్లెలూయా. ఒకటి మరియ పొందిన కృప ఏమిటి? రెండు దైవజనులుగా ఉన్నటువంటి మనం పొందిన కృప ఏంటి? ఒకటి మరియ పొందిన దయ ఏమిటి? రెండు దైవ సేవకురాలుగా ఉన్న మనము పొందిన దయ ఏమిటి? ఆయన దయ చొప్పున మరియకేం చేశాడు, ఆయన దయ చొప్పున మనకేం చేశాడు అన్నది ఈ రెండే పాయింట్లు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట మరియను గురించి గబ్రియలు దూత చెప్తున్నటువంటి మాట దయాప్రాప్తురాలా అన్నాడు. హల్లెలూయా. దేవుని దయ రెండు ప్రాప్తించుకుందంట ఆవిడ. దేవుని దయ రెండవది ప్రాప్తించుకుంది. ప్రియమైన వాళ్ళారా, దయాప్రాప్తురాలా అనగానే దయ పొందరా. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు దేవుని వాక్యం నుంచి. అదేమిటంటే మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగ చెట్టు చాటున గోధుమలు దున్నగొడుతుండగా యెహోవా దూత అతని దగ్గరకు వచ్చి పరాక్రమవంతుడైన బలాఢ్యుడా అనే మాట మనం అక్కడ యెహోవా దూత గిద్యోను చెప్పుకుంటే మనం వింటాం. ఏమన్నాడు ఆ మాట? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని యెహోవా దూత గిద్యోనుతో అనగానే పరాక్రమవంతుడు అయిపోయాడా? అలాగే దయాప్రాప్తురాలా అనగానే దయాప్రాప్తురాలు కాలేదు. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అంటాడు, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు నాకు ఇస్తే ఏంటి ప్రభా, నువ్వు ఎన్ని దీవులు నాకు ఇస్తే ఏమిటి, ఎంత ఐశ్వర్యం నాకు ఇస్తే ఏమిటి, నా ఇంటి ప్రధాన దాసుడైన ఎలియాజరే నా ఆస్తికి వారసుడవుతాడు అని దేవుడితో అంటే, దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఎన్నటికీ ఎలియాజర్ నీ వారసుడు కాదు, నీ గర్భవాసంలో పుట్టబోవాడే నీ వారసుడవుతాడని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చెప్పిన వెంటనే కార్యం కాదు, ముందు తరాల్లో అంటే ముందు సమయంలో ముందు కాలంలో జరగబోయేది ఏదైతే ఉందో దాని ముందు కాలంలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ గర్భవాసంలో పుట్టబోవాడే నీకు వారసుడవుతాడని దేవుడు చెప్పాడు. ఎప్పుడు పుడతాడు? మెదటి సంవత్సరంలో. ఎప్పుడు చెప్తున్నాడు? సంవత్సరం ముందు చెప్తున్నాడు. అంటే సంవత్సరం ముందు చెప్పినటువంటి కార్యం, సంవత్సరం ముందు చెప్పిన మాట సంవత్సరం తర్వాత జరుగుతుంది. అలాగే దయాప్రాప్తురాలు అనగానే వెంటనే ఆమె దయాప్రాప్తురాలు కాలేదు. కొంత అక్కడ జరగవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. ఏమిటండి ఆ కార్యక్రమం అంటే వెంటనే దయాప్రాప్తురాలా అనగానే, కృప పొందిదివి అనగానే వెంటనే భయపడిపోయి, అమ్మో ఏంటో దయ పొందానని చెప్పి దేవతతో చెప్తున్నాడు, ఏంటో కృప పొందానని చెప్పి దేవతతో చెప్తాడని భయపడిపోతూ ఉనికిపోతున్నటువంటి ఆమెతో చెప్తున్నటువంటి ఒక మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను, నువ్వు గర్భవతి అయ్యి ఆ గర్భంలో నుంచి ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ వారి వారి పాపం నుంచి విడిపించి రక్షకులను కంటావు. ఆ కుమారుని కని నువ్వు యేసు అని పేరు పెట్టదువు. ఇది నువ్వు పొందిన దయ, ఇది నువ్వు పొందిన కృప అని నీట్ గా చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆమె అంటది, నా దేవుడు ఈ దీనురాలి దీన స్థితిని చూచాడు అని ఆమె చెప్తుంది గబ్రియలుతో. హల్లెలూయా. అంటే ఆమె ఎలా ఉందంట? దయ పొందేటప్పటికి, ఆమె కృప పొందేటప్పటికి ఎలా ఉందంట? దీనురాలిగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మీరు గమనిస్తే కన్యకలుగా ఉన్న ఈ లోకంలో ఎంతమంది కన్యకలు మీకు కనబడతారు. ఏ కన్యకైనా దీనురాలిగా ఉంటుందా, అహంకారిగా ఉంటుందా? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక.
ఏంటి సార్ దయ? ఎందుకు దయ పొందింది కన్య మరియ? ఎందుకు కృప పొందింది కన్య మరియ అంటే ఆమె దీనురాలిగా ఉందంట, ఆమె దీన స్థితిలో ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనురాలిగా దీన స్థితిలో కన్యకగా ఉంది కనుక ఆ దీనురాలిగా దీన స్థితిలో ఉన్న ఆమెను దేవుడు దయకు ప్రాప్తురాలు చేశాడు. రెండు దేవుని కృపణకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే మన పాత నిబంధన 2 సమయాల గ్రంథంలో కూడా చూస్తే దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావని వాక్యంలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తా మంచిగా. కనుక దయా ప్రాప్తురాలు అనబడినటువంటి ఆ మాటలో ఉన్న భావం దయకు ఎలా ప్రాప్తురాలయ్యిందంటే, దేవుని కృపను ఎలా పొందిందంటే ఆమె ఒకటి దీనురాలుగా ఉంది, రెండు దీన స్థితిలో ఉన్నది. హల్లెలూయా. ఆ దీనురాలుగా దీన స్థితిలో ఉన్న ఆమెను దేవుడు దర్శించగా పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చాడు. సర్వోన్నతుని శక్తి ఆమె కమ్ముకుంది. వెంటనే ఆమె గర్భం ధరించింది. సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, ఈ సమస్తమైన సృష్టి అంతటి నడిపించినటువంటి ఆ సృష్టికర్త ఆయన గర్భంలోకి వచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఆమె గర్భం నుంచి భూలోకంలోకి వచ్చాడు. మనందరి పాపాలకు శిక్షగా వచ్చిన మరణాన్ని ఆయన పై వేసుకొని ఒకే బలిగా, మహాబలిగా, తను తానే బలిగా అర్పించుకున్న ఆయన మరణం ద్వారా మనందరినీ మరణం నుంచి విమోచించాడు. హల్లెలూయా. దేవుని దయ పొందినటువంటి ఒక కన్యక, దేవుని కృప పొందిన ఒక కన్యక తన గర్భాన్ని, ప్రియమైన వారులారా, మనందరి పాపమును క్షమించు వారి కొరకు ఆమె గర్భాన్ని ఆమె త్యాగం చేసింది. ఆమె గర్భాన్ని త్యాగంగా ఇచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దయంటే మనం ఏదైనా పొందుకునే చూస్తాం, దేవుని కృపను మనం ఏదైనా పొందుకునే చూస్తాం. కానీ దేవుని దయలో ఉన్న దయ ఏమిటంటే, దేవుని కృపలో కృప ఏమిటంటే, దేవుని కొరకు మనం ఏదైనా త్యాగం చేయాలా. ఒక్క మాటలో చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. వాహనం దేవుని దేవులు పొందుకున్నామండి. కారు దేవుని దేవులు పొందుకున్నాం. ఒక మంచి ఇల్లు దేవుని దేవులు పొందుకున్నాం. మంచి మందిరం దేవుని దేవులు పొందుకున్నాం. ఎలా ఉండదు మనకు మాట్లాడాలి? దేవుని దేవుడు పొందుకున్నాడా? దేవుడు మా పట్ల ఇప్పుడు దయ చూపిస్తాడో అనుకుంటాం మనం. కానీ అసలు దేవుని దయలో ఉన్న దయ ఏమిటంటే, అసలు దేవుని కృప ఏంటంటే మనం ఏదైనా త్యాగం చేయాలి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఈ పాస్టర్ గారు ఏందిరా కృప అంటే అన్ని పొందుకోవడం అని చెప్పేసి ఆకులు చూసాము. మేము కూడా కృప అంటే పొందుకోవడం అని చెప్తున్నాము. ఈ పాస్టర్ గారు ఇంట్లో కృప అంటే దయ అంటే త్యాగం చేయడం చెప్తున్నాడు ఏంటి? ఇది నేను చెప్పిన మాట అంటారా, మరియ జీవితంలో చేసిన మరియ త్యాగం అంటారు? చెప్పండి నాకు. ఏమండి, అది త్యాగమేనా? ఏమైనా పొందిందా? ఆధిక్యత పొందిందా? ఘనత పొందిందా? ఉత్సాహం పొందిందా? ఐశ్వర్యం పొందిందా? పేరు పొందిందా? ప్రఖ్యాతులు పొందిందా? ఆస్తి పొందిందంటే ఏమి పొందినా తన కన్యత్వాన్ని త్యాగం చేసింది, తన గర్భాన్ని త్యాగం చేసింది. స్తోత్రం చెప్తా మంచిగా. అలాగున కన్య మరియలాగా నీవైనా ఏదైనా త్యాగం చేస్తేనే ఈ క్రిస్మస్ పండుగను చేయడానికి అర్హత. స్తోత్రం కలుగునుగా. నిజంగా దేవుని కృపలో, దేవుని దయలో ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా పొందడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మంచిది. ఏదైనా పొందడం కొరకు వచ్చినటువంటి వారులారా, ఒక మాట మరి నుంచి మీకు నేర్పాలనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్తా మంచిగా. నిజంగా క్రిస్మస్ లో కొన్ని పాత్రలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ కు ప్రారంభకుడు గబ్రియలు, ఉద్దేశించిన వాడు, నిర్ణయించిన వాడు మొత్తం దేవుడైతే, దేవుడైతే ఆ ప్రణాళికలో కబురుగా, వార్తగా భూలోకం తీసుకొచ్చిన వాడు గబ్రియలు. హల్లెలూయా. ఈ మొత్తానికి సూత్రధారి మరియమ్మ. హల్లెలూయా. అసలు మరియమ్మ లేకపోతే ఏమి లేదుగా. పోనా మరియు కూడా ఈనాటి కన్యకల్లాంటి ఒక కన్యగా ఉందనుకోండి, నేను ఆడపిల్లని, మంచి అందగత్తెని, మంచి వైట్ లో ఉన్న, మంచి కలర్ లో ఉన్న, వంకీల జుట్టు, కోల ముఖం, హల్లెలూయా, కోటర్ లాంటి ముక్కు, కోల కళ్ళు, ఓ అని చెరలేకపోయేదానిలాగా ఉందనుకోండి, రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చేవాడా? స్తోత్రం కలుగును గాక. చెప్తా మంచిగా. కనుక మాటకు ముందొకసారి దేవుని దయ, మాటకు ముందొకసారి దేవుని కృప అనే మనము ఆ దయ పొందినటువంటి కన్య పొందిన దయ ఏమిటంటే, ఆ కృప పొందిన కన్య మరియు పొందినటువంటి కృప ఏంటంటే తన గర్భాన్ని, తన కన్యత్వాన్ని త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏదైనా త్యాగం చేస్తే నువ్వు క్రిస్మస్ లో ఉన్నట్టే. హల్లెలూయా. మరి ఏమన్నా త్యాగం చేసినటువంటి అనుభవాలు మనకి ఏమైనా ఉన్నాయంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేనైతే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను వదిలిపెట్టి నా ప్రభు సేవకు నేను వచ్చేసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక సామాన్యంగా ఒక చిన్న రాడ్ బిల్డింగ్ చేసుకున్నటువంటి ఒక మేస్త్రి. నేను అటువంటి వారిని నన్ను ప్రభువారు ఒక పెద్ద
చేశాడు. ఏ కాంట్రాక్టులు తెలుసా? గ్రామంలో కాంట్రాక్టులు కాదు, జిల్లాలో కాంట్రాక్టులు కాదు, రాష్ట్రంలో కాంట్రాక్టులు మార్చేశాడు నా దేవుడు. అలా చంబల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో, యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు దాటితే 5వ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ దాటాలి, మధ్యప్రదేశ్ దాటాలి, మహారాష్ట్ర దాటాలి, ఉత్తరప్రదేశ్, అలా 5 రాష్ట్రాల్లో వర్క్ చేసేటువంటి ఆ సమయంలో లక్షల రూపాయలు పేమెంట్ సూట్ కేసులో పెట్టుకుని, సూట్ కేసు తలకిన పెట్టుకుని ట్రైన్ లో భర్తలో పడుకొని వస్తుండగా ప్రభు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కుమారుడా, నీ యొక్క యథార్థతను నేను చూచాను, నీ సత్యవర్తను నేను చూచాను కనుక నా సేవనికి ఇవ్వాలనుకుంటున్నాను. దండం పెట్టా. ప్రభువా, సేవకులు ఎంతమంది హింసలు పడుతున్నారో, ఎంతమంది చంపడుతున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత నిందించబడుతున్నారో, సేవ మాత్రం దీనికి దండం పెడతా. మంచి విశ్వాసంగా ఉంటాను ప్రభా, యథార్థంగా నడుచుకుంటాను ప్రభా, భయభక్తులు కలిగి ఉంటాను ప్రభా, ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రభా, ఎక్కడ ప్రార్థన అక్కడ ప్రార్థన చేస్తాను ప్రభా, ఎక్కడ సాక్షి చెప్పాను అక్కడ సాక్షి చెప్తాను ప్రభా, ఎక్కడ నీ కొరకు దేని కొరకు నిలబడతా. సేవ మాత్రం వద్దని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ప్రభు మాట్లాడారు, అట్లా కాదు కుమారుడా, నువ్వు సేవ అంటే నీకు అర్థం కావట్లేదులే అని చెప్పి ఏం చేశారంటే, ఒక పక్క ఉమ్ములు, నిందలు, అవమానాలు, ఏసడింపులు, తిరస్కారాలు ఇవన్నీ ఒకవైపు చూపించాడు. రెండో వైపు డబ్బు, కీర్తి, బంగారం, పేరు, ప్రఖ్యాతులు, ఐశ్వర్యం మొత్తం చూపించాడు. ఈ 2 చూసావు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను ఆలోచించా, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ పేరు, ఈ హోదా, ఈ ఆస్తి, ఈ అంతస్తులన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. నా మైండ్ లో ఒకే ఒకటి ఉంది, ఇహలోకమందు ధనవంతులు, ప్రియులారా, దేవుని కొరకు ధనవంతులుగా గాక ధనవంతులైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యంలో గుర్తొచ్చింది వెంటనే. హల్లెలూయా. వామ్మో, ఎన్ని కోరుకుడు నాకు సేవ కాదు, విశ్వాసం కాదు, పరిశుద్ధి కాదు, ప్రార్థన కాదు, భక్తి కాదు, అసలు పరలోకం ఉండదు నాకు. హల్లెలూయా. అలాగని బహుధనవంతుడుగా ఉన్న అబ్రహాము పరలోకానికి వెళ్ళదంటారా? పరదేశికి మాట్లాడలే మీరు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. బహుధనవంతుడిగా ఉన్న యోబు యథార్థవంతుడు దేవుని దగ్గర సాక్ష్యం పొందలేదంటారా? హల్లెలూయా. మరి లోకసోత 16 ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళినా పరలోకానికి పోయాడా? ఎందుకని మరి? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు కోరుకునేది ఏమిటంటే, దేవుని విషయంలో మనం ధనవంతులుగా ఉండాలి తప్ప ఈ లోక విషయంలో మనం ధనవంతులుగా ఉండకూడదు. ఎప్పుడైతే ఆ స్ఫురణ చేసిందో, ప్రభా ఇవే వద్దు ప్రభా, ఇవే కావాలి. అబ్బాయి మనం ఒకసారి ఆలోచించుకో, ఇవన్నీ ఒమ్ములు, ఇవన్నీ నిందలు, ఇవన్నీ తిరస్కారాలు, ఇవన్నీ నువ్వు భరించాలి. జాగ్రత్తగా ఆలోచించుకో. మరొకసారి ఆలోచించుకొని మళ్ళీ చెప్పాడు ప్రభు, ఏమొద్దు ప్రభు, ఏమొద్దు, ఇదే కావాలి ప్రభు అని చెప్పాడు. అందుకే సేవ చేయమన్నాను, సేవ ఇచ్చాడు. ఆ మాటకు మారు మాట్లాడకుండా కాన్పూర్ నుంచి విజయవాడ రావడం ఎవరు పేమెంట్ వాళ్ళకి తీసేసి నా దగ్గర నమ్మకస్తులుగా ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా అప్పగించేసి పూర్తిగా రిలీవ్ అయిపోయి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు కృప, ప్రభు అభిషేకం పొంది ప్రభు సేవకు అప్పగించుకొని సేవలకు వచ్చేసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంటే త్యాగం చేసిన ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దగ్గర త్యాగం కాదు, నాకు త్యాగం అనుకోవడానికి కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను అక్కడుంటే ఏం పొందేవాడు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక ఉన్నతమైన సేవలో నేను ఉన్నాను, ఒక ఉన్నతమైన పనిలో నేను ఉన్నాను, ఒక ఉత్తమమైన పనిలో నేను ఉన్నా. ఈ ఉత్తమమైన పని, ఈ ఉన్నతమైన పని నాకుగా నేను సంపాదించుకుంటే వచ్చేది కాదు, ఆయన దయ చొప్పున కృప చొప్పున నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని దయ అంటే సంపాదించుకోవడం కాదు, దేవుని కృప అంటే సంపాదించుకోవడం కాదని, దేవుని దయ అంటే, దేవుని కృప అంటే మనం ఏదైనా త్యాగం చెయ్యాలి అనే పాయింట్ మనందరికి అర్థం కావాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి మంచిగా, హల్లెలూయా. మీరు గమనించండి, యోసేపు కూడా పొందుకున్నాడా? యేసు పోగొట్టుకున్నాడా? పొందుకున్నాడా? ఏం పొందుకున్నాడండి? పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆమెకు భర్త అని నిందపడ్డాడు. పొందుకున్నాడని సందుకు చెప్తున్నారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ క్రిస్మస్ అన్నటువంటి క్రిస్మస్ లో ఉన్న ప్రతి పాత్రను మీరు ఒక్కసారి అంటే మీ మనసంతా ఇక సంపాదన, కృప 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 అన్నదానికి మీకు కనెక్ట్ అయిపోయారు మీరు. హల్లెలూయా. ఆ కనెక్ట్ లోంచి బయటికి రండి. అప్పుడు మీకు ఆ క్రిస్మస్ లో ఎవరు పొందుకున్నారో, ఏం పోగొట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. పొందుకున్నారో మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన క్రిస్మస్ లో ఉన్న పాత్రలన్నీ కూడా పోగొట్టుకున్నాను. ఆఖరికి సర్వలోకానికి మహాసంతోషకరమైన శుభార్త తీసుకొచ్చినటువంటి గబ్రియల్ దూత మొట్టమొదటి
శుభత్వాన్ని గొర్రెల కాపరి దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన పొదుగులో పోగొట్టుకున్నారా? అట్ట మంగళ అడవిలో వదిలేసి, అరణ్యం వదిలేసి, హల్లెలూయా. ఎవరన్నా గొర్రెపిల్ల ఒక గొర్రెపిల్ల వదిలేస్తారండి? వదలరు. వాళ్ళ మంద వదిలేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ తోడేలు ఏ సింహం ఏడు పడితే తెలియదు, అయినప్పటికీ సరే మంద అక్కడ వదిలేసి వారికి చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నాయో లేదని చెప్పి మరి వెతుక్కుంటూ బయలుదేరారు. అక్కడికి వచ్చి దూత తమతో చెప్పినట్లు ఉండడం చూచి వారు దేవుని స్తుతించి దేవుని ఆరాధించి ఆ ప్రభువునికి వచ్చినటువంటి సువార్త మొట్టమొదటిగా ఈ లోకానికి వారు గొర్రెల కాపర్లు అందజేశారు. స్తోత్రం చెప్తా మంచిగా. ఇలా మీరు క్రిస్మస్ లో ఉన్న పాత్రలు అన్ని చూస్తే పొందుకున్నాడు కదా సార్, అన్ని పోగొట్టుకున్నాడు కనబడతారు. మీకు నా కాళ్ళు కనపడ్డారు, మీ కోరి కనపడ్డ నాకు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చదవండి మంచిగా. హల్లెలూయా. మీరు ఏమి పోగొట్టుకున్నా ఈ దినాన్ని మీరు సంతోషించడానికి మీరు ఏదైనా ఇస్తాడు దేవుడి వాళ్ళ. హల్లెలూయా. చదవండి మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళారా, దయాప్రాప్తురాలా అనగానే ఆమెకు వెంటనే దయ ప్రాప్తించలేదు. ఆ దయాప్రాప్తురాలు అనేటువంటి ఆ మాట విన్న తర్వాత ఆమె భయపడిపోతూ ఏం జరుగుతుందో అని ఆమె వేచున్నప్పుడు గబ్రియల్ దూత జరగబోయేదంతా చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడమ్మా, సర్వంతుని శక్తిని కనుగొంటుంది, నువ్వు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కట్టావు, అతనికి యేసుని పేరు పెడతావు, తన ప్రజలందరినీ వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా అని దేవదూత చెప్పిన సమాచారం అంతా విని నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనగానే దేవుని దయకు పాత్రులైపోయింది. స్తోత్రం చెప్తా మంచిగా. కృప పొందుతుంది అన్నటువంటి ఆ మాటలో కృప పొందేసింది. ఎప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తనను అప్పగించుకుంది. అలాగే ప్రియులారా, దేవుని దయ దేవుని కృపకు మనం పాత్రులను అవ్వాలంటే మనము ఆ దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్తా మంచిగా. మంచిగా అప్పగించుకున్న తర్వాత వెంటనే ఆమె గర్భవతి అయింది. ఆ గర్భములో ఉన్నటువంటి శిశువును ఆమె ప్రసవించే దినములు సమీపించినప్పుడంట ఎక్కడా స్థలం లేదంట. స్తోత్రం కలుగును గాక. నిజంగా ఒక స్త్రీకి ఏ చోటు దేనికి లేకపోయినప్పటికీ తను ప్రసవించడానికి ఆమెకు ఒక చోటు కావాలి. స్తోత్రం కలుగును గాక. అత్యంత ప్రాముఖ్యమైన చోటు అది. ఆ చోటే ఆమెకి లేదంట. ఏ ఇంటికి వెళ్ళినా ముఖం మీద తలుపులేస్తూ హల్లెలూయా నోటితో మాట్లాడని విధమైన భాషతో, నోటితో మాట్లాడడానికి వీల్లేని భాష. ఎందుకంటే ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళు మొత్తం వారు పానోళ్లే, దేవుని స్తోత్రం కలుగును గాక. వారి బంధువులే, వారికి నెలవైన వారే, దేవుని స్తోత్రం కలుగును గాక. బంధువులే, నెలవైన వారే, తన పాలివారే, కానీ ఒక్కరు కూడా వారి ఇంట్లోనికి అడుగు పెట్టలేదు వాళ్ళని. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ కృప పొందింది అన్నారు కదా, ఆ పొందిన కృపలో ఏమన్నా భాగ్యం పొందుకుందా, ఘనత పొందుకుందా, అవమానం పొందుకుంటుందా ఆవిడ? స్తోత్రం కలుగును గాక. మనకి అర్థమైతే అండి, మన సేవలు ఎప్పుడు తొలగిపో, మనం ఎప్పుడు సేవలు నిలిచే ఉంటాం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దయాప్రాప్తులారా అనబడినటువంటి మరియా, కృప పొందితివి అన్నటువంటి మరియా పొందిన కృప ఏంటండి? ఆమె దయను ప్రార్థించుకుంది అని చెప్తే అని మనం వాక్యం చూస్తే, ఒకటి తన కన్యాత్వాన్ని, రెండు తన గర్భాన్ని త్యాగం చేసింది, మూడు ఆ గర్భవతి అయిన దగ్గర నుంచి ఆమె డెలివరీ అయ్యేటంత వరకు కూడా ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు అవమానాలే, ప్రతిరోజు చిత్కారాలే, ప్రతిరోజు చెదరింపులే, ప్రతిరోజు రొమ్ములే, ప్రతిరోజు అవమానాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న కార్యాలన్నీ చూచి, ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ, ఆయన చెప్తున్న వాక్యాలన్నీ వింటున్నప్పుడు అప్పుడు ఆయన రక్షకుడు అని నమ్మారు. కానీ అప్పటి వరకు కూడా ఆమెకు నిందలు అవమానాలు, నిందలు అవమానాలే. స్తోత్రం కలుగును గాక. దానికి ఆమె కృప పొందిందంట. అవమానం పొంది ఆ పొందిన అవమానం భరించడానికి కృప పొందిందంట. ఆమె అవమానాలు భరిస్తూ ఆ అవమానాలు భరించడానికి ఆమె దయ పొందిందంట. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం ఎంత మంచిగా. కనుక మాటకు ముందు ఒకసారి దయ, మాటకు తర్వాత ఒకసారి కృప అనుకుంటున్న మనము ఒక్కసారి మరియ పొందిన దయ మనకు అర్థమగును గాక, మరియ పొందిన కృప మనకు అర్థమగును గాక. చూడ మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దయ ప్రాప్తురాలైందో,
చేసింది, తన కన్యాత్వాన్ని త్యాగం చేసింది. ఆ కన్యాత్వాన్ని గర్భాన్ని త్యాగం చేసి ఈ లోకానికి రక్షకుడిని ఇచ్చినప్పుడు ఈ లోకమంతా ఆమెనుంటుంది, నీవు ధన్యురాలవు. హల్లెలూయా. ఆయన దయ చొప్పున కృప చొప్పున నిందలు అవమానాలు శ్రమలు పొందిన తర్వాత ఆ వాటన్నిటిని అనుభవించిన తర్వాత మనకు ధన్యకరమైన జీవితంలోకి రావాలి. అప్పటి వరకు కూడా మనం ఆ కృపలో నిలిచి ఉండాలా, అప్పటి వరకు ఆ దయలో నిలిచి ఉండాలా. ఆ పాయింట్ ఒకటి, దేవుని దయ దేవుని కృప పొందినటువంటి మనమందరం కూడా మొదటిగా ఏ నిందలు ఏ అవమానాలు ఏ శ్రమలు ఏ కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఓర్చుకోవాలి, వాటన్నిటిని భరించాలి, వాటన్నిటిని నిలబడాలి. ఆ తర్వాతే మనకు ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చెప్పేదంతా మరియమ్మని గురించి చెప్పి మా గురించి చెప్తున్నారు పాస్టర్ గారు. మీరు ఇప్పుడు మీ మనసులో ఒక సందేహం వచ్చింది, ఇప్పుడు చెప్తుంది ఎవరి గురించి? మరియ గురించి కదా. నేనేమంటున్నా, మరియమ్మను పోల్చి మీతో చెప్తున్నాను, దేవుని స్తోత్రం కలుగుతున్నాను, మనతో చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మరియను పోల్చి మమ్మల్ని చెప్పడానికి ఆర్నోడు పాస్టర్ గారు అంటే మనం పొందిన సేవ కూడా మన టాలెంట్ బట్టి మన జ్ఞానాన్ని బట్టి ఇవ్వలేదంట. దేవుని దయ చొప్పున మనకి సేవ ఇచ్చాడంట. స్తోత్రం చెప్తే మంచిగా. ఇప్పుడు ఒక్క మాట చదవండి మీరు. సంఖ్యాకాండం 18వ వచనంలో 18వ అధ్యాయం 7వ వాక్యం. 18వ అధ్యాయం 7వ వాక్యం సంఖ్యాకాండం. కాబట్టి బలిపీఠపు పనులన్నింటినీ విషయములోను దాని విషయములోను యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీకు యాజకత్వపు సేవనిచ్చారన్నాడు దేవుడు. స్తోత్రం చెప్తాం మంచిగా. చాలా చాలా గొప్ప ఉపదేశం అది. హల్లెలూయా. ఈ ఉపదేశం గురించి ఉపదేశించవలసినటువంటి కృప పొందిన వారు ఒకరు ఉన్నారు. నాకు తెలిసినటువంటి వారిలో సురేష్ అయ్య గారు. హల్లెలూయా. ప్రత్యక్ష గుణాలను గురించి ప్రకటించడం మొదలు పెడితే అయ్యో 3 గంటలు చెప్పినా అంతే, 4 గంటలు చెప్పినా అంతే, గంటలు చెప్పినా అంతే. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్తాం మంచిగా. హల్లెలూయా. ఆవరణ నుంచి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధం నుంచి అసలు ఒక్కొక్క ఉపకరణంలో ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువు మేకుని చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఉపదేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడారం పడిపోకుండా నిలబడాలంటే మేకుండాలా, ఆ గుడారానికి మేకు వచ్చిన తాడుండాలా. స్తోత్రం కలుగును గాక. ఇలా ఒక్కొక్క విషయం ఒక్కొక్క చాలా మంది చెప్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు యాజకత్వం గురించి ప్రవర్తన చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఒకే మాట, దేవుడంట ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి సేవను ఎవరికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఎలా ఇచ్చాడంటే దయచేతనే ఇచ్చాడంట. స్తోత్రం చెప్తాం మంచిగా. దయ అంటే మనం ఇస్తే ఇచ్చిందా, మనం ఏమైనా వచ్చిందా? మనం ఏమైనా ఇస్తే దేవుని సేవ మనకు వచ్చిందా? మనం ఏమి ఇవ్వకూడని సేవ మనకు వచ్చిందంటారా? ఏమండి? ఎవరు చెప్పట్లా? స్తోత్రం కలుగును. మా తల్లి గారు చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమి ఇస్తే సేవ దేవుడు మనకి ఇవ్వదా? మనం ఏమి చేతగానే సార్ దేవుని స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేను నిలబడ్డా కూడా చేతగానే దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలో ఆత్మ తండ్రులు ఆత్మ నాయకుల యొక్క ప్రార్థన, వారి హస్త నిక్షేపణ, వారి వల్ల పొందిన కృప, వారి ప్రార్థనలో చేతులెత్తుతుంటే మేము నిలబడ్డాము ఇక్కడ. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మేము నిలబడ్డాము. మా వెనక ఎత్తే చేతులెత్తే వాళ్ళు ఉన్నారు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఎత్తుల చేతులు ఆదుకునే వాళ్ళని మళ్ళా మమ్మల్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇది కనెక్టివిటీ సార్ సేవలో. నీకు నువ్వే నేనే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల ఇలా సభ కూడుకుంటున్నామంటే మనమందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్ద మంచిగా. హల్లెలూయా. ఇక్కడ కూడుకున్న మనందరం గర్వమే సార్. ఎందుకు గర్వమయ్యో? ఆయన దయ చేత. ఎందుకు గర్వమయ్యో? కృప చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము మన జ్ఞానాన్ని బట్టి, టాలెంట్ బట్టి, సామర్థ్యం బట్టి ఎవరు మన సేవకులు అవ్వలేదు. దేవుడు అన్నాడు, నా దయ చొప్పున మీకు సేవనిచ్చానన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు దయ చొప్పున సేవ పొందిన మనము చేయలేమా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దయ చొప్పున సేవ పొందిన మనము సేవ ఎలా చేయాలి? ఇది ఒకటే పాయింట్. ముగింపు వచ్చాను. హల్లెలూయా. దేవుని దయ చొప్పున సేవ పొందిన మనం సేవ ఎలా చేయాలి? దేవుని దయ పొందిన మరియా, దేవుని కృప పొందిన మరియా, దేవుని దయ పొందిన మరియా, దేవుని కృప పొందిన మరియా తన గర్భాన్ని కన్యత్వాన్ని త్యాగం చేసి ఈ లోకాన్ని రక్షించే రక్షకుడికి జన్మనిచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధన్యవాదాలు. అలాగే దేవుని దయ చొప్పున దేవుని కృప చొప్పున సేవ
సేవ పొందినటువంటి మనమందరూ కూడా అదే దయలో నిలిచి ఉండాలంటే మనం కూడా ఎప్పుడు దయగలిగిన వారిగానే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మనము సంఘం పెరిగినా హల్లెలూయా దయలో నిలిచి ఉండాలి. సంఘం విస్తరించినా, సభ్యులు విస్తరించినా, కానుకలు విస్తరించినా, 2 వీలర్ల కారైనా హోండా సిటీ అయినా పెద్ద బస్సు అయినా సరే హల్లెలూయా మనం ఆ దయ కలిగిన వారిగానే ఉండాలి. చదువు మంచిగా హల్లెలూయా. ఒకే మాట, దేవుని దయ పొందిన మరియా దేవుని దయలో ఉంది. దేవుని దయ పొందిన దావీదు దేవుని దయలో ఉన్నాడు. దేవుని దయ పొందిన మొర్దెకై దేవుని దయలో ఉన్నారు. దేవుని దయ పొందిన ఎస్తేరు దేవుని దయలో ఉన్నారు. ఇలాగున మనము కూడా దేవుని దయలో ఉంటేనే సేవ జరిగిద్ది, సేవ నిలబడిద్ది. స్తోత్రం. నమ్మకం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోగ్యత లేని సౌలు రాజుగా చేసే నిలబడలేకపోయిన దేవుని స్తోత్రం కలుగును గాక. యోగ్యత లేని సౌలు రాజుగా చేసే నిలబడలేకపోయిన సౌలు రాజుగా దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ కూడా గొప్ప బలం కలబడిన సంసారం గురించి మనం చెప్పుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కడ వరకు దేవుని చిత్తంలో నిలవలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప వల్ల సేవ పొందినటువంటి ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. అంతవరకు సేవలు నిలవలేకపోయాడు. కారణం ఏంటంటే వీళ్ళు రాజ్యాంగంలో కానీ, రాజ్యంలో కానీ, సింహాసనం మీద కానీ, సేవలో కానీ, పరిచయంలో కానీ, యాజకత్వంలో కానీ వీళ్ళు నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే దయ పొందారు, దయ కలిగి ఉండలేకపోయారు. దయ పొందారు, ఏ కలిగి ఉండలేకపోయారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మందరికి అప్పగించగానే బాస్వకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేపే పని, కాసే పని మనకు అప్పగించాడు. 10 చోట్ల చెప్పిన మాట. హల్లెలూయా. దేవుడు మనకు ఒక మందరిచ్చాడంటే మెయిటని కాదు సార్. 1 మేపటానికి, 2 కాపాడటానికి. ఇదే బాధ్యత, ఏదైనా యొక్క బాధ్యతలు దేవుడు ఆదాముకు అప్పగించాడు. హల్లెలూయా. సేద్యం చేయమన్నాడు, కాపాడమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దయలో నిలవలేకపోయాడు ఆదాము, దయలో నిలవలేకపోయాడు సౌలు, దయలో నిలవలేకపోయాడు సంసోను, దయలో నిలవలేకపోయాడు గెహజీ. హల్లెలూయా. వీరందరూ దయలో నిలబడలేకపోవడానికి కారణం ఏమిటంటే మనకి ఇప్పుడు టగటగ చెప్పేసరికి ఇప్పుడు సంసోను దయలో ఎందుకు నిలవలేకపోయాడు? సంసోను అంటే ఎవరు రా భలే వీరుడు అని అందరూ పోయినప్పటికల్లా మనలో పెద్ద బలం వచ్చేసింది. హల్లెలూయా. ఆ బలం వలన దయలో నిలవలేకపోయాడు. హల్లెలూయా. 2 సౌలు ఎందుకు నిలబడలేకపోయాడు అంటే అధికారం వచ్చింది అన్నాడు, జనం నమ్ముకున్నాడు. ఇక జన ఇష్ట ప్రకారంగా చేయడం మొదలు పెట్టాడు క్రిస్మస్ లో. హల్లెలూయా. ఎందుకురా ట్రీ? ప్రజలకు ఇష్టం. ఎందుకురా లైటింగ్? ప్రజలకు ఇష్టం. ఎందుకురా జిగులు? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి బ్యాచ్? సౌలు బ్యాచ్. దయలో నిలబడలేని బ్యాచ్. హల్లెలూయా. అధికారం లేనివాడికి అధికారం వస్తే, అధికారం పొందినటువంటి వాడు దయలో నిలవలేకపోయాడు. అధికారం చూసుకున్నాడు, హోంకరించాడు. సింహాసనం పోయింది, ప్రాణం పోయింది, కొడుకులు పోయారు. స్తోత్రం. మీరు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? నువ్వు పోతావని చెప్పలేదుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, దయ వల్ల సేవ పొందిన వారు, దయ వల్ల యాజకత్వం పొందిన వారు దయలో నిలవలేకపోయారు. కనుక ప్రియమైన వారులారా, వారు పోగొట్టుకున్నారు. నీవు నేను అలాంటి జీవితం కాకూడదంటే మనం పొందిన దయ, ఆ దయలో నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి దయ పొందాం, కొంచెం కాళ్ళ పెట్టించుకున్నాం. ఒకసారి దయ పొందాం, మంచి రంగురంగుల చొక్కాలు వేసాం మైగా లాగా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. చూద్దాం మంచిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో వస్తాయి సార్ దయ పొందిన తర్వాత? దయ పొందిన మన దగ్గరికి ఎన్నో వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దయ పొందిన మన దగ్గరకు, కృప పొందిన మన దగ్గరికి ఎన్ని వచ్చినా మనం దయగలిగిన వారికి ఉండాలి. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాడని చెప్పి ఆయన పాత్ర, నీళ్లు, తువాలు తీసుకుని అందరి పాదములు కడిగి బోధకులను, దేవుడు తండ్రి అయినటువంటి నేను చేసిన ప్రకారమే మీరు అందరూ చేయాలని చెప్పాడు. అలా చెప్పాడండి. హల్లెలూయా. మరలా చేస్తున్నామండి. హల్లెలూయా. ఇప్పుడు నేను 1000 మంది సంఘానికి సేవకుడు అయ్యాను సార్. ఇప్పుడు కాళ్ళు ఎట్ట కడుగుతాను సార్? ఆయన సర్వ సృష్టికర్త, కాళ్ళు కడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరం కలిగిన వాడు మట్టి శరీరం ధరించుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ శరీరం కలిగిన వాడు మట్టి శరీరం, పాప శరీరం ధరించుకొని వచ్చాడు. నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యాన్ని నీకు తెలిస్తే. హల్లెలూయా. ఎవరన్నా ఆయన మహిమ కలిగిన దేవుడు
సంవత్సరాలతో మన మధ్యలో 33 సంవత్సరాలు జీవించాడు. స్తోత్రం కలుగును గాక. అలా జీవించిన జీవితంలో పాపం చేయలేదు, పెరగలేదు, పాపం లేదు ఆయనకే. స్తోత్రం కలుగును గాక. అందుకొరకైనా దయగలిగిన దేవుడిగా ఉన్నాడు, దయగలిగిన మాటల కలిగినగా ఉన్నాడు, దయగలిగిన వారి దయ చూపుతున్నాడు. ఆయన దయతో మన పట్ల చేసిన కార్యం ఏంటంటే మనందరి పాపాలు క్షమించేసి మన అందరికీ మన పాపాలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అది దయగలిగిన దేవుడు మనపై చూపిన దయ. రెండు, ఆ దయ చొప్పున మనకి సేవనిచ్చాడు. ఆ దయలో మనం నిలబెడితే, ఆ దయలో మనం ఉన్నట్లయితే, అదే దయ మనలో ఉన్నట్లయితే మనల్ని సౌలులాగా ఎప్పుడు తొలగించడం, సంశయంగా ఎప్పుడు తొలగించిన దేవుడు స్తోత్రం కలుగును గాక. యాజకులుగా ఎప్పుడు కృష్ణుడు మనకి ఎందుకు వీరికి ఇవన్నీ సంభవించింది అంటే వారు దయగలిగిన వారిగా ఉండలేకపోయారు. హల్లెలూయా. అధికారం రాగానే సౌలు దయగలిగిన వాడిగా ఉండలేకపోయాడు. మహాబలాఢ్యుడు అనిపించుకోగానే దయలో నిలబడలేకపోయాడు. హల్లెలూయా. నయమాన్ దగ్గర బట్టలు, నయమాన్ దగ్గర వెండి చూడగానే దయలో నిలబడలేకపోయాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. కనుక ఈ క్రిస్మస్ పర్వదినాలలో, ఈ సెమీ క్రిస్మస్ శుభ సందర్భంగా దైవజనుడుగా నా గుండెల్లో నా దేవుడు పెట్టిన మాట, మనమందరము దయ వల్ల సేవ పొందాము. ఆ దయలో మనం నిలుచుకుంటే ప్రియులారా, హల్లెలూయా, మనకు ఆయుష్యంత వరకు, ప్రభు రాకడ వరకు ఆయన మనకు అర్పించిన సేవను అంతకంతకు వర్తిలు చేస్తూ అభివృద్ధి పరుస్తూ ఆ సేవను మన దేవుడు కొనసాగిస్తాడు. సమయం అంటాడు సముద్రతో, బాయ్ సదాకాలం ఇశ్రాయేలు ప్రజల మీద నిన్నే రాజుగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు. బాయ్ మరి ఎందుకు ఉంచలేకపోయాడు అంటే అంత సత్తా లేదు దేవుడికి. దేవుడు సత్తా సామర్థ్యం లేనాడు కాదు. నువ్వు దయగలిగిన వాడిగా ఉండడం మానేసి నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి దావీదును చంపే ప్రయత్నం చేశావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమాలేకుల పేరు భూమిలో తుడిచామంటే వాళ్ళు రాజు తెచ్చిపెట్టుకున్న దగ్గర దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన ప్రతి దానికి నువ్వు వ్యతిరేకంగా చేసావు. కారణం ఏంటంటే నీలో దయ అనే బుద్ధి, దయ అనే గుణం పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయను సత్యమును నిన్నెన్నడు విడిచిపోనీయకము. చెప్పబడమా? అప్పు చేసి కారు కొన్నాం, పోనించుకున్నాం, పని కూడా పట్టుకుంటామా? అప్పు చేసి ఇల్లు కట్టాం, ఇల్లు పోయేటప్పుడు వచ్చేసింది, పోగొట్టుకున్నా కాపాడుకుంటామా? అన్ని కాపాడుకుంటాం సార్, మనం కాపాడుకున్నట్టుంది. దాని పేరు దయ. హల్లెలూయా. దయను సత్యమును నిన్నెన్నడూ విడిచిపోలేకము వాటిని కంఠములకు భూషణంగా, అలంకారంగా నువ్వు అలంకరించుకొని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక కన్యను గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ కన్య ఎవరంటే దేవుని దయ ప్రాప్తించుకున్న కన్యక, రెండు దేవుని కృప పొందుకున్న కన్యక. ఆ కన్యక పొందిన కృప, ఆ కన్యక పొందిన దేవుని దయ ఏమిటంటే తన గర్భాన్ని, తన కన్యత్వాన్ని త్యాగం చేసింది. ఆయన చేసిన త్యాగం వలన ఈ లోకం అంతటిని రక్షించే రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దయతో సేవ పుంజుకున్న వారము, దయతో సేవ పొందుకున్న వారము. మన తరతరాల సేవ కదండి. తండ్రి అయిపోయిన తర్వాత మోషే, తర్వాత గెర్షోము, ఏమండి ఇట్లా తరతరాల సేవ కదా సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం సేవ చేస్తున్న మన తరంలో ఎవరిని యెహోషువగా నియమించుకుంటాడో, ఎవరిని తీతులుగా, తిమోతులుగా లేపుకుంటాడో వారికి మన తర్వాత సేవ. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. 3 నిమిషాలు ఉంది సార్, 1 నిమిషం టైం లేదు. పెద్దలు చాలా మంది ఉన్నారు వెనకాల ప్రార్థన చేయడానికి, వాక్యాలు మాటలు ప్రకటించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. 1వ అంశం, దేవుని దయ, దేవుని కృప మరియు పొందింది. ఆ దేవుని దయతోనే దేవుడు మనకు సేవనిచ్చాడు. ఆ దయలో మనం నిలబడితే మన సేవ సదాకాలం కొనసాగుతుంది. హల్లెలూయా. లేదు సౌలు లాంటి గర్వం వచ్చేసిందా, సేవ ఉండదు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెహజీలాగా వెంటబడ్డావు కానుకల వెంట, సేవ ఉండదు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. సంసలాగా బలం చూసుకొని వెర్రవీగమా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దయను సత్యమును ఎన్నడూ మనల్ని విడిచిపోనివ్వకుండానట్లుగా ప్రతిదినం ప్రార్థనలో ఈ అంశాన్ని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ దయ చొప్పున సేవించావు నాయన. ఆ దయ నాలో ఎప్పుడు ఉండేట్టుగా చూడు నాయన. నా ఘనతను బట్టి కానీ, నా యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ, నా సామర్థ్యాన్ని బట్టి కానీ, నాకున్న ఆధిక్యత దేని బట్టి నువ్వు నాకు సేవ ఇవ్వలేదు ప్రభా. నీ దయ చొప్పునే సేవనిచ్చావు. ఆ దయ కలిగిన వాడిగా ఉంటా, ఆ దయతో నీ సేవ కొనసాగిస్తానని మరొక్కసారి, ఏదైనా ఎప్పుడైనా ఒకసారి మన మాటలో ఏమన్నా అహంకారం వచ్చే కనబడినా ఈరోజు సరి చేసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీతో కూడా నేను కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం దయతో సేవ పొందాం. చూద్దాం మంచిగా. మనమందరము
దేవుని దయతో సేవ పొందాము. ఆ దయలో మనం నిలిచి ఉండాలి, ఆ దయను కాపాడుకోవాలి. మన సేవ నిలిచి ఉంటాయి. ప్రభు రాకడ వరకు ఇట్టి కృప దేవుడు మనకందరికి ఇచ్చునుగాక. ఈ కొద్ది మంది మందిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్.